ఇప్పుడు చూడండి, మీకు 10 రూపాయలు కావాలండి. 10 రూపాయలు అంటే టక్కన 10 రూపాయలు ఇచ్చారు. ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్తావు? ఒకసారి, 2 సార్లు, 10 సార్లు చెప్తావు. కానీ నీ జీవితమే హాస్పిటల్ పడక మీద ఉన్నావు, చచ్చిపోతా ఉన్న పరిస్థితుల్లో ఉన్నావు. ఇల్లంతా అంతా పోయింది, అంతా తాకట్టు పెట్టేశారు, అంతా అప్పులు అయిపోయి అన్నీ పోయి, ఇక నువ్వు పోతే నీ ఇంటికి ఏం లేదు, అన్నీ పోయే పరిస్థితుల్లో ఉన్నావు. అలాంటి సమయంలో నీకు సర్జరీకి డబ్బులు కావాలి. ఒక వ్యక్తి వచ్చి నీ హాస్పిటల్ బిల్ కట్టాడు, నీ ఇల్లు తీసి ఇచ్చాడు, నీ అప్పులంతా తీర్చాడు, కుటుంబాన్ని పోషించాడు, ఒక గొప్ప స్థాయిలో పెట్టి వస్తున్నా అని చెప్పిపోయాడు. ఏమని చెప్తావు? థ్యాంక్ యూ అనేస్తావా? జస్ట్ ఒకసారి థ్యాంక్ యూ అంటావా? లేదా 10 సార్లు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అయిపోయింది, రుణం అయిపోయింది అంటావా? ఎలాంటి స్థితిలో ఉన్న నిన్ను ఎలా ఇచ్చాడు అంటే, జీవితకాలము ప్రతిరోజు నువ్వు థ్యాంక్ యూ చెప్పినా కూడా చాలదు, ఎందుకంటే నీ చేసింది అంత గొప్ప కార్యం. మరి దేవాది దేవుడు రాజాధిరాజు పరమని విడిచొచ్చి నీ కొరకు తన ప్రాణాన్ని అర్పించి, నువ్వు వెళ్ళవలసిన అగ్నిగుండంతో కూడిన మరణం, రెండో మరణంకి గురైన నిన్ను తప్పించి నిన్ను వెతికి రక్షించిన దేవునికి కృతజ్ఞతలు చెల్లించమంటే ఎన్నిసార్లు చెప్పనంటావే? నీ జీవితంలో ఆయన చేసిన మేలుకి ఎన్నిసార్లు చెప్పమంటావంటావే? ఎన్ని దీవెనలు ఇచ్చాడు, ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చాడు, ఎంతగా ఆయన పోషించాడు, ఎంతగా నడిపించాడు, ఎన్ని ఆశ్చర్య